ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఈ రోజు ముఖ్యంగా మన గోల్డ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ స్ట్రాంగ్ మూమెంట్ లో ఉన్నాయి, అందుకే గోల్డ్ స్టాక్స్ మళ్ళీ హైలైట్ లోకి వచ్చేసినాయి. ట్యూస్డే సెషన్ లో మీరు చూస్తే గోల్డ్ ఇంట్రా డే లో మోర్ దాన్ 2 months హైని టచ్ చేసింది. ఇప్పుడైతే ఇన్వెస్టర్స్ ఫోకస్ మొత్తం అప్కమింగ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా మీద ఉంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఆధారంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ అవుట్లుక్ మీద నెక్స్ట్ క్లూస్ రావచ్చు. ఇండియా ఒక గోల్డ్ ఇంపోర్టర్, అది మనందరూ తెలిసిందే కదా. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ కనుక పెరిగితే, రూపీ స్టేబుల్ గా ఉంటే మన దగ్గర కూడా రీటైల్ గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రైజింగ్ గోల్డ్ ప్రైసెస్ వల్ల జ్యువెలరీ కంపెనీస్ కి ఇంపాక్ట్ పూర్తిగా పాజిటివ్ కాదు, అలానే నెగిటివ్ కూడా కాదు. ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు. ఆర్గనైజ్డ్ జ్యువెలరీ కంపెనీస్ కి హైయర్ రెవెన్యూస్, ఇన్వెంటరీ గెయిన్, మార్కెట్ షేర్ గెయిన్ రావచ్చు. బట్ గోల్డ్ ప్రైసెస్ చాలా హైగా ఉంటే కన్స్యూమర్ పర్చేజెస్ పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదా హెవీ జ్యువెలరీ బదులు లైట్ పీసెస్ కొనొచ్చు. గోల్డ్ లోన్ కంపెనీస్ మాత్రం రైజింగ్ గోల్డ్ ప్రైసెస్ అనేవి జనరల్లీ పాజిటివ్, ఎందుకంటే ప్లెడ్జ్డ్ గోల్డ్ యొక్క కొలాటరల్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో ఈ గోల్డ్ ర్యాలీ నేపథ్యంలో మనం వాచ్ చేయాల్సిన 4 స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్. మనందరూ తెలిసిందే, యాడ్లు కూడా వస్తూ ఉంటాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియాలో లీడింగ్ ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రిటైల్ చైన్ లో ఒకటి. కంపెనీ గోల్డ్, డైమండ్, ప్లాటినం, సిల్వర్, స్టడెడ్ జ్యువెలరీని ఇండియాతో పాటు మిడిల్ ఈస్ట్ లో కూడా సెల్ చేస్తుంది. డిజిటల్ జ్యువెలరీ ప్లాట్ఫామ్ కెండియర్ కూడా కళ్యాణ్ జ్యువెలరీ పోర్ట్ఫోలియో ఉంది. Q1 FY27 లో కన్సాలిడేటెడ్ బేసిస్ లో రెవెన్యూ గ్రోత్ ఎక్స్క్లూడింగ్ బులియన్ 38%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ అయితే 32% గా ఉంది. స్టాండ్ అలోన్ బేసిస్ లో అయితే రెవెన్యూ గ్రోత్ ఎక్స్క్లూడింగ్ బులియన్ 38%, ప్రాఫిట్ గ్రోత్ 25%. సో బిజినెస్ గ్రోత్ అయితే మనకి హెల్దీగా కనిపిస్తుంది. కంపెనీ రీసెంట్లీ షైన్ విత్ ఇండియా గోల్డ్ రీసర్క్యులేషన్ క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంపోర్టెడ్ గోల్డ్ మీద డిపెండెన్సీని తగ్గించి రీసైకిల్డ్ యొక్క గోల్డ్ షేర్ ని పెంచడం. Q1 FY27 లో రీసైకిల్డ్ గోల్డ్ కాంట్రిబ్యూషన్ రెవెన్యూ 46% పైగా ఉంది. జూన్ లో ఇది 55% దాటింది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ రీసైకిల్డ్ గోల్డ్ షేర్ ని అరౌండ్ 55% to 60% రేంజ్ లో మెయింటైన్ చేయాలని చూస్తుంది. డెట్ సైడ్ కూడా నాన్ జిఎంఎల్ డెట్ రీపేమెంట్ ని సెప్టెంబర్ ఎండ్ వరకు కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉంది. సో కళ్యాణ్ జ్యువెలర్స్ వాచ్ చేయాల్సిన 3 థింగ్స్ ఏంటంటే, మొదటిది గ్రోత్, రెండోది రీసైకిల్డ్ గోల్డ్ స్ట్రాటజీ, 3 డెట్ రిడక్షన్. స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 597 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 8% కరెక్షన్ లో మనకు. మన ఈ బాస్కెట్ లో సెకండ్ స్టాక్ టాటా గ్రూప్ చెందిన టైటాన్ కంపెనీ. టైటాన్ మన ఇండియాలోనే లీడింగ్ లైఫ్ స్టైల్ కంపెనీ అండ్ బ్రాండెడ్ జ్యువెలరీ స్పేస్ లో మేజర్ మార్కెట్ లీడర్ గా ఉంది. ఇట్స్ జ్యువెలరీ బ్రాండ్స్ ఇంక్లూడింగ్ తనిష్, క్యారెట్ లైన్, మియా అండ్ జోయా. వాచెస్ లో అయితే టైటాన్, సొనాటో, ఫాస్ట్ ట్రాక్ అండ్ నెబ్యులా. దీంతో పాటు టైటాన్ ఐ ప్లస్, స్కిన్ అండ్ తనిరియా బిజినెస్ కూడా ఉన్నాయి. Q1 FY27 లో టైటాన్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ని రిపోర్ట్ చేసిందండి. కన్సాలిడేటెడ్ రెవెన్యూ టోటల్ ఇన్కమ్ 20,753 crores చేరి 40% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చింది. జ్యువెలరీ పోర్ట్ఫోలియో కూడా ఎక్స్క్లూడింగ్ బులియన్ అండ్ డిజీ గోల్డ్ సేల్స్ అరౌండ్ 43% గ్రోత్ తో 18,253 crores చేరింది. మేనేజ్మెంట్ ప్రకారం ఇన్నోవేషన్, డిజైన్ లెడ్ డిఫరెన్షియేషన్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ పోర్ట్ఫోలియో గ్రోత్ కి కీ డ్రైవర్స్ గా చెప్పుకోవచ్చు. కానీ కంపెనీకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. గోల్డ్ ప్రైసెస్ వాలటాలిటీ, డ్యూటీ స్ట్రక్చర్ చేంజెస్ అండ్ జియో పొలిటికల్ హెడ్విండ్స్ కంపెనీ ఆపరేషన్స్ పై ప్రెజర్ ని క్రియేట్ చేశాయి. స్టిల్ టైటాన్ ఫోకస్ క్లియర్ గా ఉందండి. బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లస్ డిసిప్లిన్ ఎగ్జిక్యూషన్. సో బ్రాండెడ్ జ్యువెలరీ స్పేస్ లో టైటాన్ డెఫినెట్లీ అండ్ ఇంపార్టెంట్ స్టాక్స్ టు వాచ్ అని చెప్పుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 5,106 గా ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 1.21% డౌన్ లో మాత్రమే ఉంది, అంటే ఆల్ టైమ్ హై లో ఉందని చెప్పుకోవచ్చు. కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 1 రూపీ. మన ఈ బాస్కెట్ లో థర్డ్ స్టాక్ సెన్కో గోల్డ్ అండి. సెన్కో గోల్డ్ కూడా మన ఇండియాలో గ్రోయింగ్ ఆర్గనైజ్డ్ జ్యువెలరీ ప్లేయర్స్ లో ఒకటిగా ఉంది. ఇక Q4 FY26 గురించి మాట్లాడుకుందాం. Q4 FY26 లో రెవెన్యూ అరౌండ్ 1,997 crore గా ఉంది. ఎబిటా అరౌండ్ 274 crore గా ఉంది. నెట్ ప్రాఫిట్ అయితే అరౌండ్ 157 crore గా ఉంది. అండ్ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో జూన్ 2026 కి రెవెన్యూ 3,056 crores అండ్ నెట్ ప్రాఫిట్ అయితే 101 crore గా నమోదు చేసింది. కంపెనీ ఎక్స్పాన్షన్స్ మీద కూడా ఫోకస్ స్ట్రాంగ్ గా పెట్టింది. సెన్కో గోల్డ్ కొత్తగా జియోగ్రాఫిక్స్ స్టోర్స్ ఓపెన్ చేస్తుంది. రీసెంట్ ఎక్స్పాన్షన్స్ ఏరియాస్ ఇంక్లూడింగ్ రాజస్థాన్, సెంట్రల్ మహారాష్ట్ర అండ్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్. కంపెనీ కోకో స్టోర్స్ అంటే కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ మోడల్ తో పాటు ఫ్రాంచైజీ మోడల్ ద్వారా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మేనేజ్మెంట్ ప్రత్యేకంగా టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4 సిటీస్ అండ్ టౌన్స్ పై ఫోకస్ పెంచాలని చూస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ మేనేజ్మెంట్ టార్గెట్ అయితే 20% ప్లస్ గ్రోత్, ఎబిటా మార్జిన్ అరౌండ్ 7.5% to 7.8% అండ్ సస్టైన్డ్ ప్యాట్ మార్జిన్ అరౌండ్ 4% to 4.5%. సో సెన్కో గోల్డ్ లో కీ థింగ్స్ గా మనం ట్రాక్ చేసుకోవాల్సింది 3: 1 ఎక్స్పాన్షన్, 2 స్మాలర్ సిటీ ఆపర్చునిటీ, 3 ప్రాఫిటబిలిటీ. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 347 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 19.3% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. ఈ బాస్కెట్ లో ఫోర్త్ స్టాక్ కొంచెం డిఫరెంట్.
ఇంపార్టెంట్ జ్యువెలరీ కంపెనీ అయితే కాదు, కానీ ఇది మన ముత్తూట్ ఫైనాన్స్ మన ఇండియాలోనే లార్జెస్ట్ గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సి లో ఒకటి. కంపెనీ మెయిన్ గా గోల్డ్ జ్యువెలరీని కొలాటరల్ గా తీసుకొని లోన్ ప్రొవైడ్ చేస్తుంది. గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ముత్తూట్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది సింపుల్ గా మాట్లాడుకుందాం. ఒక కస్టమర్ దగ్గర సేమ్ గోల్డ్ జ్యువెలరీ ఉందనుకోండి, గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ఆ జ్యువెలరీ కొలాటరల్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో సేమ్ జ్యువెలరీ మీద కంపారిటివ్లీ హయ్యర్ లోన్ ఎలిజిబిలిటీ కూడా రావచ్చు. హయ్యర్ గోల్డ్ ప్రైసెస్ వల్ల కొలాటరల్ కవరేజ్ ఇంప్రూవ్ పెరుగుతుంది, క్రెడిట్ రిస్క్ రెడ్యూస్ అవుతుంది, అండ్ గోల్డ్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ Q4 చూసుకుంటే Q4 FY26 లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అరౌండ్ 6134 crore గా ఉంది. ప్రీవియస్ ఇయర్ లో ఇది అరౌండ్ 3511 crore గా ఉంది. నెట్ ప్రాఫిట్ అరౌండ్ 3397 crore. ప్రీవియస్ ఇయర్ లో అబౌట్ 1444 crore గా ఉంది. కంపెనీ ఇప్పుడు సబ్సిడరీస్ కంబైన్డ్ కన్సాలిడేటెడ్ ఏఎం మార్చ్ ఎండ్ నాటికి అరౌండ్ 1,81,916 crore గా ఉంది. ఇది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే అరౌండ్ 49% గ్రోత్ కనిపిస్తుందండి. FY26 లో గ్రూప్ 177 న్యూ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసింది. ముత్తూట్ కోర్ గోల్డ్ లోన్ బిజినెస్ తో పాటు ఇటు పర్సనల్ లోన్స్, హౌసింగ్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ బిజినెస్ లో కూడా మంచి ప్రెజెన్స్ అయితే కలిగి ఉంది. సో రైజింగ్ గోల్డ్ ప్రైసెస్ డైరెక్ట్ బెనిఫిషరీ యాంగిల్ లో ముత్తూట్ ఫైనాన్స్ ఇంపార్టెంట్ స్టాక్ గా ఉంటుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 2900 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 30% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. కంపెనీ స్టాక్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో ఫ్రెండ్స్, గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అయితే ఈ 4 స్టాక్స్ వాచ్ లిస్ట్ లో మీరు డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతుంది కాబట్టి ప్రతి గోల్డ్ రిలేటెడ్ స్టాక్ ఆటోమేటికల్ గా పాజిటివ్ రికమెండేషన్ అయితే కాదు. వెరీ హై గోల్డ్ ప్రైసెస్ జ్యువెలరీ డిమాండ్ కూడా హర్ట్ చేయవచ్చు. సో స్టాక్ సెలెక్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, మార్జిన్స్, డెట్ వాల్యుయేషన్స్, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ అన్ని చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ 4 స్టాక్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో ఆ కంపెనీ గురించి కామెంట్ లో సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, చివరికి ఒక మాట, ఇలాంటి స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇంకొక చివరిగా మన లాంగ్ టర్మ్ కోసం స్టాక్ సిప్ ప్రత్యేకంగా అండ్ మ్యూచువల్ ఫండ్ సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ ఫారం ద్వారా లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఈ వివరాలతో పాటు సర్టిఫైడ్ మార్కెట్ అడ్వైజరీ ఫ్రీ యాప్ కూడా మీరు పొందొచ్చు. ఇవి ఈ రోజు మార్కెట్ ఇన్సైట్స్. మరో పవర్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ హ్యావ్ గుడ్ డే.